ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వివాదం సద్దుమణిగిందని మళ్ళీ ఎవరో కావాలనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆర్కే సాగర్ అన్నారు. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కొడుకు పెళ్లికి పవన్ హాజరయ్యారని వారిద్దరికీ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై నమోదైన కేసుల విషయంలో ఏపీ నుంచి పోలీసులు వచ్చారనేది అవాస్తవమని తెలిపారు. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చేయడంలో తప్పు లేదు, కానీ అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశమన్నారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్కు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని ఆర్కే సాగర్ తెలిపారు. 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల నుంచి వద్దులే, ఎందుకులే, ఇవన్నీ కామన్, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు, ఇవన్నీ మనం ఎక్కువ తీసుకోవద్దు అనుకున్నాం. కానీ ఇది తారాస్థాయికి వెళ్ళింది. అంటే పర్సనల్ గా తిట్టే స్థాయికి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. మాత్రం జనసేన వ్యాప్తంగా అందరూ కార్యకర్తలు అందరూ చాలా అంటే ఒక పెద్ద దుమారం లేపే సిచ్యువేషన్ లో మేము వాళ్ళని కంట్రోల్ చేసి, వద్దు, మనం ప్రెస్ ఫీడ్ పెట్టి దీన్ని ముగిద్దాం, పాత్రికేయుల సమక్షంలో దీని అందరికీ తప్పు ఎవరిదైనా ప్రజలు చూస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ గారు ఎలా తెలుసు, మీరేంటో తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఆ స్థాయిలో ఉండి, ఒక జర్నలిస్ట్ స్థాయిలో ఉంది, విశ్లేషణ స్థాయిలో ఉండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న పాశవ్యాధి గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు అండి, ఇలా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు. మీ ఇంటి పక్కలు చూస్తే అంటారు, ఏం మాట్లాడావా నువ్వు, ఇట్లా కరెక్ట్ కాదు కదా, నువ్వు ఏ విషయం మీద మాట్లాడాలనుకున్నావు, ఏం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగా పని చేయట్లేదు, ప్రభుత్వం నడుస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం, సమస్యలు ఇన్ని ఉన్నాయి, అవి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిసారి ఏ చిన్న సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అసలు ఆయన చేసిన తప్పేంటని అందరూ చూస్తున్నారు కదా. ఎవరు బెదిరించారు? పవన్ కళ్యాణ్ గారు బెదిరించినట్టు మీకు ఆయన ప్రూఫ్ ఉందా? ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడారు, అని నా మీద ఎందుకు ఆయన బాధపడుతున్నారు? ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్వయంగా వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ దొరకడం కష్టమైన రోజుల్లో ఒకరు వచ్చి మీ ఇంట్లో పెళ్లికి వచ్చారంటే మీకు ఎంత ఆయన ఇచ్చిన గౌరవం ఇచ్చినట్టు? అంటే మీ గౌరవం ఏమైంది? సో ఇవన్నీ వేస్ట్. ఇక్కడ నుంచైనా ఇలాంటి మానుకొని దయచేసి ప్రజల్లో ఉండి ప్రజా సమస్య మీద పోరాడితే మేము కూడా